నీకు స్తోత్రాలు. ఇంతవరకు నీ కృప ద్వారా మమ్మల్ని నిలబెట్టుకున్నందుకు వందనాలు. ఈ సమయంలో నీ లేఖన భాగముల నుంచి మేము కొన్ని మాట ధ్యానించుకుంటుండగా మీరు మాతో కూడిన వారితో మాట్లాడి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకున్నట్లు ఆయా మమ్మలను సాక్షులుగా నిలబెట్టమని, కూడిన ప్రతి ఒక్కరు నిలబెట్టమని, జరగబోతున్న ప్రభా కార్యక్రమంలో మీరు తోడుకుంటామని, ముఖ్యంగా వాక్యం ద్వారా మీరు మాతో కూడిన వారితో మాట్లాడి బలపరచమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించండి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుంచి నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనం, ఇంకొకరు 34వ అధ్యాయం 10వ వచనం. ఒకరు వెనకాల వెంటనే ఇంకొకరు చదవాలి. 33, 14, 34. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసిననగా అయ్యా నీ సన్నిధి మాతో రాని ఎడల ఇక్కడి నుంచి మమ్మల్ని తోడుకొని పోవద్దు. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును. 14 వచ్చింది. అందుకైనా ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడనైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు ఈ ప్రజలందరి ఎదుట నేను చేయబోతా ఉన్నాను. ఆమేన్, ఆమేన్. చాలా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినమున మనము దేవుని సన్నిధి మనతో కూడా ఉన్నప్పుడు మనము ఎటువంటి కార్యములు చూస్తాం, ఎటువంటి అభివృద్ధిని చూస్తాం అనే విషయాల గురించి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 33వ అధ్యాయము 14వ వచనం, 34వ అధ్యాయం 10వ వచనం ద్వారా మాట్లాడినటువంటి మాట ఏమిటంటే, మొట్టమొదటిగా 34:10లో ఒక ప్రత్యేకమైన మాట ఏమిటంటే, ఐ విల్ డిస్ప్లే మై ఆసమ్ పవర్ ఫర్ యు. నీ కొరకు గొప్ప శక్తిని ప్రజల ఎదుట నేను చూపిస్తాను. మీ పక్షముగా నేను చూపిస్తాను, మీ పక్షముగా నేను నిలబెడతాను, మీ పక్షముగా నేను ఉన్నాను అని మీతో ఉన్నవారు చూచినట్లు నేను నా గొప్ప ఐ విల్ షో, ఐ విల్ డిస్ప్లే మై ఆసమ్ పవర్, అసాధారణమైన అద్భుతమైనటువంటి శక్తి నేను చూపించబోతా ఉన్నాను అని ఆ వాక్యం ద్వారా మాట్లాడారు. ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు 33:15వ వచనంలో కూడా ఒక మాట రాయబడింది. చూడండి, అయ్యా ఒకవేళ నీ సన్నిధి నాతో రాకపోతే, నీ సన్నిధి మమ్ములను నడిపించకపోతే మేము ఎక్కడికి రాము, మేమేది చేయలేము. నీ సన్నిధి మాతో కూడా రావాలి, నీ తోడు మాతో కూడా రావాలి. మేము ఎక్కడ అడుగు పెడుతున్నాము, ఏం చేస్తున్నాము, సమస్తములో కూడా నీ సన్నిధి మాకు తోడుగా రావాలి ప్రభా. మా అంతటికి మేము ఏం చేసినది సాధ్యపడదు, అవన్నీ కూడా విఫలమే గాని ఆశీర్వాదకరము అయ్యన్నాడు మార్చబడదయ్యా. మోషే మా వల్ల కాదు, మేమే నీ ప్రజలందరూ నేనును యుద్ధంలో ఆరితేరిన వారు కాదు, బండలు మోసిన చేతులు అయ్యేవి, బానిసలుగా దెబ్బలు తిన్న ఒళ్ళయ్యా ఇది. మేము ఏమి యుద్ధం చేయగలుగుతాం, మేము ఏమి సాధించగలుగుతాం, ఏ విషయంలో మేము సాధకులుగా విజయము పొందుకున్న వారంలో కనపరచబడతాం. నీ సన్నిధి మాతో ఉంటేనే మేము ఏదైనా విజయాన్ని పొందుకోగలుగుతాం. నీ సన్నిధి లేకపోతే బలహీనులమైన మేము, బానిసలుగా జీవిస్తున్న మేము బలవంతులుగా మార్చబడడానికి నీ సన్నిధే దానికి కారణం. కాబట్టి ఆ సన్నిధి మాతో వస్తేనే మేము ముందుకు వెళ్తాం. ఈ రోజున అయ్యా
మీ సన్నిధి మాతో ఉంటే మేము ముందుకు వెళ్తామనే భక్తిపరుడు, ప్రార్థించేవారు, ఆత్మీయత కలిగిన వారు ఎవరు లేరు. నాకు ఆలోచన వచ్చింది, నేను ఇది చేసుకుంటా, ప్రభా నీ సన్నిధి నాకు కనబడటం లేదు ప్రభా, అయ్యా ఈ విషయంలో నీ సన్నిధి నాకు కనబడటం లేదు, అయ్యా నీ సన్నిధి నాతో ఉంటే నేను ముందుకు వెళ్ళగలను, ఏదైనా చేయగలను అనే వారు చాలా అరుదుగా కనబడుతూ ఉన్నారు. ఇష్టానుసారమైన ఆలోచనలు దేవుని సన్నిధి రాక ఆయాసకరంగా మార్చబడిన జీవితాలు అయిపోతున్నాయి. మోషే అంటున్నాడు, అయ్యా నేను అన్ని చూశాను, నీ సన్నిధి లేనప్పుడు ఏమీ లేదయ్యా, ఏ విజయమూ లేదయ్యా, బానిస బతుకైపోయింది, ఆయాసకరమైన జీవితాలు అయిపోయాయి. కానీ నీ సన్నిధి ఉన్నప్పుడు ఐగుప్తు నుంచి విడుదల వచ్చిందయ్యా, బంధకాల నుంచి విడుదల వచ్చిందయ్యా, మాకు సంపాదన అనుగ్రహించబడిందయ్యా, మా జీవితంలో గొప్ప కార్యములు మేము చూడగలిగామయ్యని మోషే పలుకుతూ అంటున్న మాట, అయ్యా నాకు తెలుసు నీ సన్నిధి ద్వారా మేము ఏమి సాధించగలము, కాబట్టి నీ సన్నిధి రాకపోతే నేను వెళ్ళలేను, ముందుకి నడవలేను, నా జీవిత కాలం అంతా కూడా నీ సన్నిధి ఉండాలి, నీ తోడు కావాలి, నా కుటుంబానికి కావాలి అని ఎంతమంది దేవుని సన్నిధిలో ఇటువంటి ప్రార్థన చేస్తున్నారు. ఒకటే మాట, దేవుని సన్నిధి ఉండినప్పుడు ఆ సన్నిధిలో మొట్టమొదటిగా ఉండేటువంటిది సమాధానం, శాంతి. దేవుని సన్నిధి ఉన్న ప్రదేశంలో ఏముంటుందో తెలుసా? శాంతి ఉంటుంది. ఆ శాంతి గురించి ఒకసారి మాట్లాడదాం. 14వ వచనంలో 33:14 అంటున్నమాట చూడండి. ఆయన సన్నిధి తోడుగా ఉండినప్పుడు మనకు విశ్రాంతి వస్తుంది, శాంతి వస్తుంది, సమాధానం వస్తుంది. మనం ఏ భారం మోయాల్సిన అవసరం, చక్కగా రెస్ట్ తీసుకుంటాం. అమ్మా ఎందుకు ప్రయాసపడుతున్నావు, నేను ఉన్నాను కదా, నేను చేసి పెడతాను, కూర్చో. డాడీ ఎందుకు నువ్వు చేస్తున్నావు, కూర్చోండి, నేను చేసి పెడతాను కదా, నేను ఉన్నాను కదా, మీరు ఎందుకు చేస్తున్నారు? అమ్మా ఎందుకు చేస్తాను, నేను ఉన్నాను కదా. శాంతి ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. ఇంతవరకు మనం మోసిన ప్రతి భారమునకు ఆయన సన్నిధి మనకు శాంతినిస్తుంది. యోహాను సువార్త 14:27 కూడా ఒక మాట రాయబడింది, చూడండి. లోకము ఇవ్వలేని శాంతిని దేవుడు ఇస్తున్నాడు. చదవండి. నేను మీకు ఒక శాంతిని అనుగ్రహించి వెళుతున్నాను, నేను కలిగిన ఈ శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. లోకం ఇచ్చేటువంటి శాంతిని నేను మీకు ఇవ్వట్లేదు, కానీ మీ హృదయాన్ని ఎప్పుడు కలవరపడద్దు, తొందరపడద్దు. దేవుని సన్నిధి మీకు తోడుగా ఉంటుంది. ఆమేన్. శాంతిని ఇస్తా ఉంది, రెస్ట్ ఇస్తుంది. ఇంకొక మాట, ప్రయాసపడి భారము మోసుకొని కూర్చున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేసేది. శాంతిని ఇస్తాను, సమాధానాన్ని ఇస్తాను. ఇంతకాలం ఎంతో ప్రయాసపడ్డారేమో, నా సన్నిధి మీకు ఈరోజు శాంతిని ఇవ్వతాను. ఆమేన్, ఆమేన్. 20:19 అధ్యాయం 19 యోహాను. ఆదివారపు సాయంకాలమున యేసు ప్రభువారు గురించి వాక్యం ప్రకటించడానికి భయపడిపోయి, మేము యేసయ్య వారమని, యేసయ్యని నమ్ముకున్న వారమని, యేసయ్యని ఆరాధించే వారమని వాళ్ళకి తెలిస్తే మమ్మల్ని చంపేస్తారు, అందుకే మేము డోర్లు వేసుకొని లోపల ఉంటాం. లోపల కూర్చుంటే వారి మధ్యలోనికి దేవుని సన్నిధికి వచ్చింది. వారి మధ్యలోనికి దేవుని సన్నిధికి వచ్చి మీకు శాంతి సమాధానము కలుగును గాక. ఆమేన్. వారి మధ్యలోకి దిగి వచ్చి పలుకుతున్నమాట, శాంతి కలుగును గాక, సమాధానము కలుగును గాక, నా సన్నిధి నీతో కూడా వచ్చును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి 19 అదే మాట అంటున్నాడు, ఇదిగో నా సన్నిధి. మనము ఒక అసాధారణమైన సన్నిధి మీద ఆధారపడాలి.
when we depend on ourselves, ఎప్పుడైతే మనముగా మన మీద ఆధారపడి మనముగా మన జీవితాన్ని ముందడుగు వేస్తూ ఉంటామో ఆ క్షణమున మనము సమాధానంగా ఉంటాం. ఆయాసకరంగానే ఉంటుంది, ప్రయాసగానే ఉంటుంది, ఆశీర్వాదకరంగా మార్చబడదు ఏది కూడా. అందుకే తలుపులు వేసుకుని కూర్చుంటాం. మార్గం కనపడక, ఆలోచన రాక శిష్యులు అదే చేస్తున్నారు. అప్పటి వరకు 3.5 సంవత్సరాలు ఆయనతో తిరిగి, ఆయన ఎవరో తెలిసి, ఆయన చేసే కార్యాలయంతో తెలిసి, ఆయనతో ఉంటూ వచ్చే సమాధానం తెలిసి డోర్లు వేసుకొని కూర్చున్నారు లోపల. కానీ ఆయన అంటున్నాడు, నా సమాధానం మీ దగ్గరికి వస్తా ఉంది అని చెప్పి ఆయన మధ్యలోకి వచ్చి చెప్తున్నాడు. ఆయన అప్పుడు డోర్లు వేసేవాడు. ఎందుకు? సన్నిధి వచ్చింది. మూయబడిన ప్రతి ద్వారములు తెరవబడుతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు వారు ఆయన కలిగి ఉన్న శాంతిని మీకు అనుగ్రహిస్తున్నట్టున్నాడు. ఆయన మోషే అంటున్నాడు, అయ్యా నీ సన్నిధి మాతో ఉన్నప్పుడు మాకు శాంతి వస్తుంది, నీవే ఉన్నప్పుడు మాకు శాంతి వస్తుంది. అటువంటి శాంతిలో మేము నడవాలి. అటువంటి శాంతి నీ సన్నిధిలో మాత్రమే మేము పొందుకోగలమని మొట్టమొదటిగా శాంతిని గురించి మాట్లాడుతున్నాడు. రెండవదిగా భద్రతను గురించి ప్రొటెక్షన్. ఆయన సన్నిధి మనతో ఉండినప్పుడు ఏ శత్రువు కూడా మనలను అధిగమించలేడు, మనలను కృంగదీయలేడు, మనలను పడవేయలేడు. మనకు వెనకాల నిలబడి ఒక పునాది వలె మార్చబడతాడు. చూద్దామా ఒకసారి? యెషయా గ్రంథము 43:2 ఒక మాట రాయబడింది, చదువుతాడు. నీవు జలములో లోబడి దాటినప్పుడు నేను నీకు తోడైయుందును, నదుల గుండా వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చదు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైనా నేను నిన్ను రక్షించువాడను. నీ ప్రాణ రక్షణ ఐగుప్తుని ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా ఇచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు బదులుగా ఆల్టర్నేటివ్ గానే పెట్టేశాను. నా సన్నిధి నీతో కూడా ఉంది. నేను నిన్ను ప్రత్యేకించుకున్నాను. ప్రతి విషయంలో నేను నా సన్నిధి కాపాడుతా ఉంది. వాక్యం సెలవిస్తుంది. ఆయన సన్నిధి అంట సముద్రములో వెళ్ళినా, అగ్నిగుండములో వెళ్ళినా, ఎవరో ఎన్ని ఆయాసకరమైన విషయాల్లో వెళ్ళినప్పటికీ అది మనల్ని ప్రొటెక్ట్ చేస్తా ఉంది. ఆయన సన్నిధి మనల్ని అలా పట్టుకొని రక్షిస్తా ఉంది. తర్వాత జకర్యా 2:5 ఒక మాట రాయబడింది, చూడండి. ఇంకొకరు దానియేలు 3:25. జకర్యా 2:5, దానియేలు 3:25. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంచెదను, మహిమకు కారణముగా ఉండేదను. ఇదే యెహోవా వాక్కు. దేవుడు వాక్యం సాక్ష్యం వాగ్దానం ఇస్తున్నాడు. దాని చుట్టూ నేను ఏ ప్రాకారం చెప్పాలి. ఏ ప్రాకారం మనకు వద్దా? మరి మాట్లాడలేదు. ఏ ప్రాకారం? ఇదే మాటను కీర్తన గ్రంథం 139:5 మాట రాయబడింది. నీ వెనుకను నీ ముందును ఆవరించి ఉన్నావు, నీ హస్తము నీ చేయి నా తల మీద ఉంచబడింది. ఇంకా నాకు భయమైంది. అగ్ని జ్వాల వలె చుట్టూ ఉంది ఆయన సన్నిధి. ఆయన హస్తం ఎక్కడుంది? తల మీద అలా ఉంది. ఇంకా దేని గురించి చింతించాలి? ఆయన సన్నిధి మనతో కూడా ఉంది. ఆయన సన్నిధి మనతో కూడా ఉంది. 2025లో ఆయన సన్నిధి మనతో ఉంచబడి నడిపించబడుతూ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. దానియేలు 3:25. త్వరగా, టైం లేదు, మెసేజ్ ఎక్కువ.
నేను నలుగురు మనుషులు బంధకములు లేక అన్నిలో సంచరించుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. నేను చెప్పేస్తాను. అక్కడ ఏం రాయబడిందంటే ముగ్గురిని చేతులు కట్టేసి కాళ్ళు కట్టేసి అంటేసారు. అగ్నిగుండం వేసేసిన తర్వాత వారి చేతులు కట్టబడినట్లు రాజుకు కనపడుతున్నారు. ఇంకొకటి, వారు ముగ్గురు వేయబడితే నలుగురు కనపడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముగ్గురు వేయబడితే నలుగురు కనపడుతున్నారు. 7 అగ్నిగుండములో కట్టేసి పడవేయబడినటువంటి వారు కట్టబడని పరిస్థితులు. చాలా మంది ఒక మాట చెప్తారు ఈ వాక్యానుసారంగా. చాలా మంది మన మాటలతో కట్టేస్తారు, క్రియలతో కట్టేస్తారు, ఆలోచనలతో కట్టేస్తారు, వారి యొక్క జ్ఞానముతో కట్టేస్తారు. కానీ దేవుడు వాటిని తెంచి నీతో ఉన్న నీ దేవుడు నీతో పాటు ఆ యొక్క సంకటములలో, అగ్నిగుండములాంటి సమస్యలలో నీతో పాటు ఆనందగానములతో నాట్యం చేయబోతా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ప్రతి ఒక్క పరిస్థితులను కాల్చివేసి ఆయన సన్నిధిని అనేకులు చూడగల కృపణిపోతా ఉన్నాడు. ఆమేన్. ఈ వచ్చిన ద్వారా ఇంకొక మాట, దానియేలు గ్రంథంలో ఒక మాట చెప్తాను. కొంత డిఫరెన్స్ ఉంది, మీ అందరూ తెలిసిన మాట. దానియేలు సింహం గుంపులో ఇస్తే రాజు వెళ్ళి, దానియేలు బ్రతికే ఉన్నావా? రాజు చిరంజీవగును గాక అంటే రాజునకు జయం అంటున్నాడు. సన్నిధి ఉంది, కాపుదల ఉంది, ప్రొటెక్షన్ ఉంది, భద్రత ఉంది. సింహములు నోళ్ళు మూయబడ్డాయి. భద్రత లేని వారు, వేసిన వారు వేయబడినట్టు మీకేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు కాపుదల ఉంది కాబట్టి నీవు అగ్నిగుండంలో నడిచినా, సమస్యలలో నడిచినా, ఇబ్బందులలో నడిచినా, కుటుంబ పరిస్థితులు భయంకరముగా ఉన్న వాటి యందు నడిచినప్పటికీ నీ దేవుడు నీకు తోడుగా నడుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నీ దేవుడు నీతో నడుచుచున్నాడంటే ఆయన సన్నిధి నీతో ఉంది. నేను కాపాడుతున్నాడు, ఆయన భద్రపరుస్తున్నాడు. అందుకే అంటున్నాడు చూడండి, కీర్తన గ్రంథము 83:4 గాఢాంధకారములో ఇళ్ళలోనే సంచరించును, ఏ అపాయమునకు. అంతేనమ్మా, అదే వచ్చిన చదవాలి. గాఢాంధకారములో ఇళ్ళలో నేను సంచరించును, ఏ అపాయమునకు నేను. ఎందుకు? నా సన్నిధి, నీ సన్నిధి నాకు తోడి, అది నన్ను కాపాడుతుంది. మొదటిగా శాంతినిచ్చింది నీ సన్నిధి. నా హృదయంలో నేను ఆలోచించడానికి కానీ, తొందరపడడానికి కానీ, ఆయాసపడడానికి లేదు. సమాధానంగా ఉన్నది, జరుగుతుంది అని దేవుడు చూసుకుంటాడు. ఇప్పుడేమో కాపుదలిస్తా ఉంది. నేను పడిపోలేక నన్ను నిలబెట్టి నా దేవుడి సన్నిధి నాతో కూడా ఉంది. దేవునికి స్తోత్రం. యెహోషువ 1:5, రోమా 8:31 ఒక మాట ఉంటుంది. ఏంటంటే, అయ్యా నీ ముందు ఏ మనుషుడు నిలువనేరడు, నీవు బ్రతుకు దినములన్నీ కూడా. అంతేనమ్మా, నీవు బ్రతుకు దినములన్నీ కూడా ఏ మనుషుడు నీ ముందు నిలువనేరడు. అటువంటి సన్నిధి నీతో కూడా ఉంచబోతా ఉన్నాను, అటువంటి సన్నిధితో నేను నడిపించబోతా ఉన్నాను. అటువంటి కాపుదల మాట్లాడుతాను. ఐ యామ్ ఎ ప్రొటెక్టర్ ఆఫ్ యువర్స్. నేను మీ యొక్క కాపరిని, కాపాడువాడను, భద్రపరచువాడను నేనే. వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. చూడండి, ఇర్మియా 1:8, 19 15 అధ్యాయము 20 మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఒక మాట ఉంది. Surely the Lord will always be with you to protect you and rescue you when you obey him and follow him closely. నీవు ఎప్పుడైతే విధేయత కలిగి ఉంటావో, ఎప్పుడైతే ఆయన అనుసరిస్తావో, ఎప్పుడైతే ఆయనకు దగ్గరగా ఉంటావో, ఈ కాపుదలను నీవు రుచి చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం. ఆయనకి ఎప్పుడైతే దగ్గరగా ఉంటాం, ఎప్పుడైతే ఆయనకు అనుకూలంగా ఉంటాం, ఎప్పుడైతే ఆయనను అంగీకరిస్తాం, ఎప్పుడైతే ఆయన మాటకు, వాక్యమునకు లోబడతామో, ఆయన కాపుదలను కనులారా చూడగలుగుతాం. అటు కృపలో ఆయన కాపుదలను మీ అందరికీ కనపరచును గాక. ఆమేన్, ఆమేన్. మూడవదిగా అభివృద్ధి, ప్రాస్పరిటీ. నేను 5 విషయాలు చెప్తాను. మూడవది ఏంటది?
ప్రాస్పరిటీ, అభివృద్ధి. ఏ విధమైన అభివృద్ధి? దేవుని సన్నిధి మనతో ఉండినప్పుడు, ఉదాహరణకి యెహోషువ అని చెప్తాను, యోసేపు గురించి చెప్తాను. యోసేపు తన దేశంలో బానిసగా వెళ్ళబడి బందీగా అయి ఫలించేడు కొమ్మగా మార్చబడ్డాడు. అక్కడ ఉన్న వారిలో ఫలాలు లేవు, అక్కడ ఉన్న వారిలో ఆశీర్వాదం లేవు. అక్కడ ఉన్న వారికి కరువు వస్తే యోసేపే ఫలించేడు కొమ్మగా మార్చబడ్డాడు. ఇతరుల నుంచి వచ్చిన దర్శనములు, ఇతరుల నుంచి వచ్చిన ప్రార్థన, ఇతరుల నుంచి వచ్చిన ఆత్మీయత, ఇతరుల నుంచి వచ్చినటువంటి సమస్తములు కూడా దేశం అనుభవించగలుగుతా ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా ఐగుప్తు దేశమునికి వచ్చి సమృద్ధిని తీసుకుని వెళ్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధి మిమ్ములను ఆ రీతిగా చేయనుగాక. ఆమేన్. చూద్దామా? వచనంతో చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. 39:2 ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతను వర్ధిల్లుచు ఐగుప్తు ఇంట ఉండెను. 23 చదివినాను. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాలాధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గురించి విచారణ చేయకుండెను. అతని చేయనిది యావత్తు యెహోవా సఫలమగునట్టు చేసెను. అయ్యా, యోసేపు ఏం చేసినా సఫలం చేశాడు. ఒక విషయం చెప్తాను. ఇక్కడ సందర్భం జరిగింది. చెరసాల వేయబడినప్పుడు ఇద్దరు ఉంటారు. అయ్యా, నువ్వు చనిపోతావు, నీకు వచ్చిన దర్శనాన్ని బట్టి నువ్వు చనిపోతావు. అయ్యా, నీకు వచ్చిన దర్శనాన్ని బట్టి మరలా రాజుకి ఏమిస్తా? ద్రాక్షారసం ఇస్తాం. పానదాయకుడిగా ఉంటావు. నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నన్ను మర్చిపోతాయి. నా గురించే చెప్పాయా, నేను ఈ బంధకాల్లో ఉండలేకపోతున్నాను. ఎవరు చెప్పాడు? ఒక వ్యక్తికి చెప్పి అతను కలిగిన దర్శనం బట్టి అతనికి వివరించి ఆయన ఒక మాట చెప్పాడు. రాజుగారితో మాట్లాడు. ఆయన ఏం చేశాడో తెలుసా? మర్చిపోయాడు. సహాయం చేయలే, ఎవరో చేయలే, ఎవరో రాలా. ఆచారసాలనే రాజుకు వచ్చిన దర్శనం బట్టి దేవుడు ఈ వ్యక్తిలో ఉండి రాజుకి బయలుపరచుతాయా, చర్చలో నాయకుడు ఉన్నాడు, మాకు ఇలా జరిగింది, మా కలకి దర్శనాన్ని చెప్పాడు, ఇదిగో నీ కాలం కూడా ఆయన చెప్తాడు. అప్పుడు గుర్తొచ్చింది. అప్పుడు దాకా గుర్తురాలా. మనుషులు మర్చిపోయారు. సహాయం చేస్తారనుకుని ఎంత నమ్మకం పెట్టుకుని వెళ్తాము. ఎవరు చేయరు, వారు ఒక్కరు మాత్రం నన్ను ఆదరిస్తారు, ఎంతమంది నమ్ముకున్నా నాకు ఏమీ రాదు, కాబట్టి ఒక్కరిని నమ్ముకుంటే ఆ ఒక్కరు చాలు, నాకు నమ్మకంగా ఉంటారు అని చెప్పి వాళ్ళలో నమ్మకం పెట్టుకుంటాం. వాళ్ళే ఏం చేస్తారంటే చేయి పట్టుకున్నట్టు తెలియకుండా వదిలేస్తారు, మర్చిపోతారు, సహాయం చేయదు. కానీ దేవుని సన్నిధి ద్వారా నడిపించబడుతున్న నీవు నీ అభివృద్ధిని దేవుడే కనపరుస్తాడు. మనుషులు సహాయం చేసినా చేయకపోయినా రాజులకు సైతము నీ సహాయం అందింపచేసి నీ ద్వారా ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధిని కలిగించబోతా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏం చేయాలి? సన్నిధి రావాలి, సన్నిధి తోడుగా ఉండాలి. ఉండాలి అంటే ఏం చేయాలి? చర్చి మానేయాలి, ప్రార్థన చేయకూడదు, వాక్యం వినకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు అన్నీ వస్తాయి, అప్పుడు అన్నీ వస్తాయి, ఎక్కడికి పోవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని సన్నిధి తోడుగా రావాలంటే దేవుని సన్నిధిలో నువ్వు రావాలి, కనబడాలి. ఆయన సన్నిధి చూడాలంటే లోక నేత్రములతో చూడలేము, మనోనేత్రములతో చూడగలుగుతాం. తర్వాత 2 రాజులు 18, 2 సమూయేలు 5వ అధ్యాయం 10వ వచనం. 5:10
2 సమూయేలు. దావీదు ఎంతకంతకి అంతకు ఉన్నదానికి మళ్ళంత, ఉన్నదానికి మరింత, ఉన్నదానికి మరింత దేవుడు అభివృద్ధిలో ఉంచును గాక. 2 రాజులు 18:7. త్వరగా వెళ్ళిపోతాను, టైం లేదు. 2 రాజులు 18:7. తర్వాత ఇంకొకరు 2 దినవృత్తాంతాలు 17:3-5 వచనాలు. చదువురా. కావున యెహోవా అతనికి తోడై ఉండెను గనుక హిజ్కియా ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక మాట చెప్తాను హిజ్కియా గురించి. హిజ్కియా కలిగిన ఆత్మీయత తన వెనకతనములో లేదంట, తన ముందుతనములో లేదంట. గమనించాలి, తన వెనకతనములలో ఎవ్వరూ లేరంట. హిజ్కియా చేసినటువంటి ప్రార్థన, హిజ్కియా పొందుకున్నటువంటి విజయాలు, హిజ్కియా కలిగినటువంటి అభివృద్ధి, ఆశీర్వాదము, విస్తరణ అతను కలిగి ఉన్నది ఎవరూ కలిగి ఉండలేదంట. వెనక లేదు, ముందు ఒక మాట, అతను కలిగి ఉన్నటువంటి అభివృద్ధి ఎవ్వరు లేరు. దేవుడి అతనికి తోడిన అభివృద్ధిని చేస్తాడు. 2 దినవృత్తాంతాలు త్వరగా 17:3-5. యెహోవా అతనికి సహాయుడైండగా రాజ్యమును ఇశ్రాయేలు చెప్పిన మాటలు వినలేదంట. ప్రజలు చెప్పే మాటలు వినలేదు. ఎవరు చెప్పిన మాటలు విన్నాడు? ఎవరు చెప్పిన మాటలు ఏం రాయబడదా? ఎవరు చెప్పిన మాటలు విన్నాడైనా? దేవుడు చెప్పిన మాటలను విన్నాడు. ఒక మాట చెప్తాను, ఎరుపురు అక్క చెల్లెలు చెప్పే మాటలు వినకండి, నమ్మకండి. దేవుడు ఆ మాటల మీద నమ్మి, ఒక అక్క ఒక్క మాట చెప్తే అది నిజమో అబద్ధమో తెలియదు మనకి, దాని మీద బ్రతికేస్తూ ఉంటారు, దాని మీద దెబ్బలాడేవాళ్ళు ఉన్నారు, దాని మీద పోరాడేవాళ్ళు ఉన్నారు, దాని మీద ఆయాసపడేవాళ్ళు ఉన్నారు. అంతేగాని వాక్యం కోసం పోరాడేవాళ్ళు ఎవరు ఉన్నారు? వాక్యం మీద ఆధారపడి ప్రార్థన చేసుకుంటే దేవుని కాపుదల నాకు వస్తుంది, ఆయన సన్నిధి నాకు తోడుగా ఉండదు అనేవాళ్ళు ఉన్నారా? ఒక అక్క ఒక మాట ఉందంటే ఇంకొక అక్క 100 మాటలు వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థనలో ఏది? విశ్వాసంలో ఏది? నమ్మకత్వంలో ఏది? నీ అభివృద్ధిలో ఏది? నేను అడుగుతున్న మాట కాదు, వాక్యం అడుగుతున్న మాట. వాక్యం ద్వారా ప్రశ్నిస్తూ పలుకుతున్నటువంటి మాట ఏది? నీది ఏది? నీవు నిలబడిన స్థలం ఏది? నీవు మాట్లాడుతున్న మాట ఏది? వాక్యం అడుగుతున్న మాట. చూడండి, అక్కడ అంటున్నాడు, అయ్యా నేను విన్న ఈ మాట నాకు ఆశీర్వాదకరంగా మార్చబడింది. నేను విన్నాను కాబట్టి నేను ఆశీర్వదించబడ్డాను, నేను అభివృద్ధి కాగలిగాను. దేవుని మాటను విని అభివృద్ధిలో నడుచుదురుగాక. అందుకే ఒక మాట కీర్తనకారుడు అంటున్నాడు, చివరికి మాట చెప్పి ఈ పాయింట్ ని క్లోజ్ చేస్తాను. ఏంటంటే 1వ అధ్యాయము 1-3 వచనాలు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాస్యకులు కూర్చుండు చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రము దానిని ధ్యానించువాడు. తిట్టుకునేవాడు ధన్యుడు, కొట్టుకునేవాడు ధన్యుడు, అపహాసించువాడు ధన్యుడు. భయవలసలు తెలియదు, వేళపడలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భయవలసలు తెలియదు. తండ్రి కొడుకులే ఎలా పడదు, తల్లి కూతుర్లే ఎలా పడదు తెలియదా? చూసారా? చూడలేదు? చూసారా? చూడలేదు? చూసారా? పెద్దోళ్ళు కాబట్టి చూసారా? పిల్లలు మీరందరూ చూడలేదు. 30-40 ఏళ్ళ వరకు కూడా మీరు చూడలేదు. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా. చూడలేదు కానీ పలికేమంతే. చూచిన వారు తెలుసు కాబట్టి వారు ఎలా మాట్లాడాలో వారు అలాగే మాట్లాడతారు. ఎందుకని? అభివృద్ధికరమైన విషయాలలో వారు జ్ఞానవంతులు. అందుకే పెద్దోళ్ళ మాట సర్దన్ను ఇప్పుడు సర్దిపోయిందంటే షుగర్ బీపీలు వస్తున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సర్దానం తినేవాళ్ళు లేరు ఈరోజు. ఉన్నారంటే ఎవరన్నా? బియ్యమే లేదు సరిగ్గా. సర్దానం అనేసరికి నీరు కాలిపోయి ఈ రోజు మనుషులు కూడా అలా అయిపోయారు. అభివృద్ధి లేదు, నీరు కాలిపోతున్నారు. ఏముంది? ఒక గంట పని చేసి వచ్చారంటే 2 రోజులు మంచమే. 4 రోజులు అయితే ఒక 5 రోజులు ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొత్తగా ఒక మాట, అభివృద్ధి కావాలి అని అంటే ఎక్కడ కూర్చోవాలో తెలియాలి. అభివృద్ధి అవ్వాలి అని అంటే ఎప్పుడు ఏమి మాట్లాడాలో తెలియాలి. ఆశీర్వాదంలో అడుగు పెట్టాలి అని అంటే ఎవరితో ఎలా ప్రార్థించాలో తెలియాలి. సమూయేలు పెద్దల దయందును దేవుని దయందును వర్తిల్లాడు అన్నారు. మనుషుల దయందును దేవుని దయందును వర్తిల్లాడని రాయబడింది. మనుషుల దయందును చిన్నవాడు మొదలుకొని వృద్ధి సమస్త మానవాళి యందును దేవుని యందును వర్తిల్లాడు. ఓతపాదం వచ్చేసింది అంతే. ఓతపాదం ఊరికే ఎంత కంట్రోల్ చేసుకున్నా ఆగట్లేదే కానీ వచ్చేస్తుంది. వాక్యాన్ని ఓతపాదంగా మార్చుకోండి. ప్రార్థనను అనుసరణగా చేసుకోండి. మీకు కోపం వస్తే ఆ క్షణంలో నిలబడి ప్రభా అని ప్రార్థన చేయండి. ఒకవేళ అర్థం అయ్యేలాగా చెప్పాలంటే మీ శక్తి కొలదిగా వారికి అర్థమయ్యే విధంగా మీరు చెప్పడానికి ప్రయత్నించేయండి. తప్పు లేదు. కోపపడడం తప్పు కాదు. కోపములో మాట్లాడే మాటలు తప్పు. కోపపడడం తప్పు కాదు. కోపపడు కానీ పాపము. మీ కోపము ఎదుటివారి అభివృద్ధి కొరకైతే అది మీకు కూడా ఆశీర్వాదమే. అభివృద్ధి కావాలి కనుక ఎక్కడ కూర్చోవాలో ఏం చేయాలో మనకి తెలియాలి. కాబట్టి యోసేపు ఫలించడి కొమ్మగా మార్చబడ్డాడు. దేవుడు అతనితో ఉన్నప్పుడు ఆయన సన్నిధి కూడా అతనితో ఉంది. దేశము పోషించబడింది. దావీదు ద్వారా విజయాలు వచ్చాయి. తర్వాత దాని తర్వాత మోషే ద్వారా అభివృద్ధిని చూడగలిగారు. సమూయేలు ద్వారా, సొలొమోను ద్వారా దేవుని కార్యాలు చూడగలుగుతాం. కాబట్టి అటువంటి అభివృద్ధిలో దేవుడు మనల్ని నడిపించుకున్నగాక. 3 విషయాలు చెప్పాం. మొదటిది శాంతి. దేవుని సన్నిధి ఉన్నప్పుడు శాంతి ద్వారా నడిపించబడతాం. రెండవది దేవుని సన్నిధి ఉన్నప్పుడు కాపుదల ద్వారా నడిపించబడతాం. మూడవది అభివృద్ధిలో నడిపించబడతాం దేవుని సన్నిధి ఉన్నప్పుడు. నాలుగవది చూడండి అమ్మా, నాలుగవది ఏంటంటే రెండో దినవృత్తాంతములు 15:9 15వ అధ్యాయం 9. నేను జస్ట్ రిఫరెన్స్ చదివించి గురించి చేస్తాను త్వరగా. యూదా వారందరినీ, బెన్యామీయులందరినీ, ఎఫ్రాయిము, మనష్షే, షిమ్యోను గోత్రస్థానంలో నుండి వచ్చు వారి మధ్య నివసించు పరదేశులను సమకూర్చును. అతని దేవుడైన యెహోవా అతనికి సహాయుడైయుట చూసి. చూడండి ఈ మాట జాగ్రత్తగా. అతని ఆశా దేవుడైన, అక్కడ ఆశా గురించి రాయబడింది అన్నమాట. ఆశా దేవుడైన యెహోవా అతనికి సహాయుడై ఉండట చూసి జనమందరూ ఆయన వెనకలకు వచ్చేసారు. అంతేనమ్మా? జన సమూహం అందరూ ఎక్కడికి వచ్చారు? ఎక్కడికి వచ్చేసారు. మిమ్మల్ని చూసినప్పుడు దేవుడు నీ పక్షాన ఉన్నాడని మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు జన సమూహం చూడాలి, కుటుంబాలు చూడాలి, ఏ వ్యక్తి వస్తున్నారో ఆ వ్యక్తి చూడాలి. ఆశ వెనక ఉన్న దేవుని, ఆశ పక్షముగా ఉన్న దేవుని చూచి వారందరూ కూడా ఆశకు అనుకూలంగా మార్చబడమే. దేవునికి స్తోత్రం.
నీకు అనుకూలంగా లేని ప్రతి పరిస్థితులు నీ పక్షముగా ఉన్న నీ దేవుని సన్నిధిని చూసి నీ పక్షముగా వచ్చుదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తర్వాత 14:3 త్వరగా. వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకు, ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకు యూదా వారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్య దేవత స్తంభములను యూదా వారి పట్టణంలో నుండి తీసివేసెను. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా నుండెను. ఆ సంవత్సరములో అతనికి యుద్ధం లేకపోవట చేత దేశంలో నెమ్మది కలిగింది. చాలు దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆశ ఏం చేశాడంటే, ప్రభువా అయ్యా ఇవంతా మాకు వ్యతిరేకంగా ఉన్నాయి, ఇదంతా మాకు వ్యతిరేకంగా ఉంది. వాళ్ళు తిడుతున్నారు ప్రభా, వీళ్ళు తిడుతున్నారు, వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, అచ్చేస్తున్నారు, ఇచ్చేస్తున్నారు ప్రభా. అయ్యా ఇది పాత నిబంధన ప్రకారం చెప్తున్నమాట. కొత్త నిబంధన ప్రకారం అయితే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. కానీ ఇదేంటంటే అనుకూలముగా లేని వారిని, వ్యతిరేకముగా ఉన్న స్థలములన్నీ కూడా తీసివేయబడుతున్నాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత క్లుప్తంగా చదవండి ఆ వచనాన్ని. 2 దినవృత్తాంతాలు 14:3-4 వచనాలని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఏంటంటే అయ్యా వీటన్నిటినీ కూడా నాశనం చేసేసే, ఇవన్నీ వేర్లతో సహా పెకిలించి వేసే, ఇవన్నీ కూడా నీకు అనుకూలంగా మార్చబడాలి అన్నప్పుడు అవన్నీ కూడా ఆయనకు అనుకూలంగా మార్చబడ్డాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దగ్గర రాయబడింది సమస్తమును తీసివేయబడి ఆయనకు అనుకూలంగా మార్చబడింది. నీ పక్షంలో నీ దేవుడు, ఆశా పక్షంలో దేవుని చూచి జన సమూహం అందరూ ఆశ వైపు తిరిగినట్లు, ఆశ ముందు ఉంచబడిన ఏ ఒక్క వ్యతిరేకత అయినా, వ్యక్తులైన, మాటలైన, క్రియలైన, ఆ యొక్క నిర్మాణములైనా కూడా సమస్తమును కూడా కూల్చివేయబడ్డాయి. దేవుడు అట్టి కృపలో నడిపించుగాక. 39:4 ఆదికాండం 39:4 23 వచనాలు, అలాగే 41వ అధ్యాయము 2వ వచనములో మనం అక్కడ చూస్తే మరియు అతను తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించాడు. చూడండి అనుకూలత, చూడండి చెరసాలలో వేయబడ్డాడు. అనుకూలత లేదు యోసేపుకి, కానీ యోసేపు పిలువబడ్డాడు. తన ఫరో ఇంటి మీద అధికారం ఇవ్వబడింది, ఐగుప్తు దేశం మీద అధికారం ఇవ్వబడింది. అనుకూలత చూడండి. అధికారం లేదు, నేను బలహీన, నాకు ఏం వల్ల కాదు, నా శక్తి కాదు అని అనుకుంటే కుదరదు. ప్రార్థన చేసి వాక్యానుసారంగా ఉంటే ఆయన సన్నిధి మీకు తోడుగా వచ్చి మీకు సమస్తం అనుకూలపరుస్తుంది. ఆమె అనుకూలపరిచే విషయం ఎలా అంటే, ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వారి ద్వారానే సమస్త అధికారాలు, సమస్త ఒక ఆధిపత్యము, సమస్తం యొక్క శక్తి మీకు అనుగ్రహించబడుతుంది. ఆమె దేవునికి స్తోత్రం. తర్వాత 142 కీర్తన 7వ వచనంలో చివరికి మాట చెప్పి నేను ఈ పాయింట్ చేస్తాను. చూడండి 142. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పించుము. అది నాకు అనుకూలంగా చేసావని నేను చూచి, అయ్యా నీవు నాకు అనుకూలంగా చేసావని, ఈ చెరసాల నుంచి విడిపించావని తెలిసి చూసి ఎవరైతే వింటున్నారు ఈ మాట, ఎవరైతే చూస్తున్నారు ఈ క్రియలన్నీ కూడా, వారు నీకు అనుకూలంగా మార్చబడతారు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధి మీకు సమస్తము అనుకూలపరుస్తుంది. ఆమె అట్టి ఆరోగ్య విషయంలో అనుకూలత, కుటుంబ విషయంలో అనుకూలత, మీరు చేసే పనుల విషయంలో అనుకూలత, వ్యవసాయంలో అనుకూలత, తర్వాత చివరిగా మీరు చేస్తున్న వ్యాపారాలలో కూడా అనుకూలత దేవుడు అనుగ్రహించును కాక. ఆమె తర్వాత చివరి మాటను మనం చెప్పుకొని ముగించుకుందాం. నేను జస్ట్ ఒకే ఒక్క వచనం చెప్పి నేను ముగించేస్తాను. చూడండి నిర్గమాకాండము 34:10. అక్కడ ఇందాక మనం చదివిన మాట, ఐ విల్ బి విత్ యు, నేను మీతో ఉండి
జన సమూహం అందరికీ కూడా నా శక్తిని కనపరుస్తాను అంటున్నాడు. అంతేనమ్మా? ఇందాక చదివిన మాట 34:10 అంటున్నాడు. మోషే ఎందుకు అంటున్నాడు అంటే 40 సంవత్సరాలు ఆ కార్యాలను చూశాడు. ఆయన సన్నిధి వారితో ఉండినప్పుడు మోషే ఉన్నటువంటి 40 సంవత్సరాలు, బ్రతికిన 40 సంవత్సరాలు, అతను నడిచిన 40 సంవత్సరాలు కూడా దేవుని అనుకూలతను ఆయన చూశాడు. దేవుని యొక్క శక్తిని చూశాడు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి శక్తిని చూసి, ఆయన ఇచ్చే అనుకూలతను చూసి, ఆయన ఇచ్చే శాంతిని చూసి, ఆయన ఇచ్చే సమాధానాన్ని చూసి, ఆయన ఇచ్చే కాపుదలను చూసి, ఆయన ఇచ్చే అభివృద్ధిని చూసి 40 సంవత్సరాలు చూశారు. చాలు, నేను సాక్ష్యం ఇస్తున్నాను, నీ సన్నిధి లేకపోతే నేను వెళ్ళలేను అని దేవుని శక్తిని గురించి వివరిస్తున్నాడు. కనుక చూడండి, మార్కు 16:20 కూడా ఒక మాట రాయబడింది. The presence of God was with the early disciples and confirmed the ministry with the signs and wonders. చూడండి, దేవుని సన్నిధి వారితో కూడా ఉండి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, అంతేనమ్మా, సూచక క్రియలు, అమ్మా చదువు, వారు బయలుదేరి ప్రభు వారికి సహకారిగా, ఆయన సన్నిధి వారికి తోడుగా ఉండి వెనువెంట జరగవచ్చిన సూచక క్రియల వలన వాటన్నిటి కూడా స్థిరపరచు నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంటికి చదవండి. న్యాయాధిపతులు 16:20, 1 సమూయేలు 6:14, సంఖ్యాకాండం 12:9 దేవుని సన్నిధి ద్వారా దేవుని శక్తి కనపరచబడుతున్నటువంటి విషయాలను మనం గమనిస్తుంటాం. కాబట్టి అటువంటి శక్తిలో దేవుడు మిమ్మల్ని అందరూ నడిపించును కాక. ఒక మాట, దేవుని సన్నిధి మీతో కూడా రావాలి. మనం ఏ విధముగా ఉన్నాం, ఆయన సన్నిధిలో ఎటువంటి ప్రవర్తన ప్రవర్తిస్తున్నాం, ఆయన సన్నిధిలో ఎటువంటి వారితో కూర్చుంటున్నాం, ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాం, ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం అనేది మన జ్ఞాపకం చేసుకొని ముందుకు నడవవలసినదిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఈ వాక్యం ద్వారా మీ జీవితంలో దేవుడు చేసే గొప్ప కార్యములను గమనించి ఆయన సన్నిధి ద్వారా ముందుకు వెళ్ళవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఈ యొక్క 5 విషయాలు సమాధానము, శాంతి, కాపుదల, అభివృద్ధి, అనుకూలత, తర్వాత చివరిది చెప్పండి, శక్తి. భయపడద్దు, చెప్పండి. దేవునికి ఇస్తాను. హల్లెలూయా. ఏంటి 5 విషయాలు? దేవుడు ఈ 5 విషయాలలో అభివృద్ధిని కనపరచుకున్నాడు. దేవుని సన్నిధికి తోడుగా ఉండి విన్న వాక్యము మొట్టమొదటిగా మీరు మన జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయము నిర్మాకాండం 33:14, 34:10 వచ్చిన ప్రకారం 2 కలిపి ఒక్క మాటలో చదువుతాను. మై ప్రెసెన్స్ విల్ గో విత్ యూ, నా సన్నిధి మీకు తోడుగా వస్తుంది. 33:14, 34:10 అంటున్నాడు, నా సన్నిధి మీకు తోడుగా వచ్చి అద్భుతమైన శక్తిని అనేక ప్రజలు చూసే విధంగా నేను మీ ఎడల కనపరచబోతా ఉన్నాను. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి నడిపించును గాక. దేవుడి వాక్యాన్ని వింటులో ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప దేవా, మీకు స్తోత్రాలయ్యా. ఈ ప్రభు పునరుద్ధాన కాలంలో 5 విషయాల ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. నీ కాపుదల దయచేయండి. వాక్యం ద్వారా వినటువంటి ప్రతి మాట కూడా వినసంపగా మార్చు. నీ బిడ్డల జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చండి. ప్రతి ఒక్క మాట నీ సన్నిధిని వారితో కూడా నడిపించుగాక. నీ సన్నిధిలో లేనటువంటి నీ బిడ్డలు ఎందరైతే నీ సన్నిధిలో లేక లోకములో ఉండి లోకములో పడిపోతూ లోకములో ఆయాసకరంగా మార్చబడుతున్నారు, లోక సమాధాన, శాంతి, ఆశీర్వాదాల కొరకు పడిగిట్టే వారు ఎవరైనా ఉంటే యేసు నామములో నీ బిడ్డలు నీ సన్నిధి అనుభూతి చెందుదురు గాక. వారు పిలువబడుదురు గాక. వారి మాటలు మార్చబడుదురు గాక. నీ బిడ్డల క్రియలు మార్చబడును గాక. ఆలోచనలు మార్చబడును గాక. నీ సన్నిధిలో ఉన్న అభివృద్ధి, ఆశీర్వాదము, శాంతి, సమాధానము, అనుకూలత, నీ శక్తి
అనేక జనములను చూసి నీ బిడ్డల వైపు మరలుతూ వారు నీ బిడ్డల గురించి సాక్ష్యం ఇవ్వగల కృపను దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపించుచు విన్న వాక్యముని బిడ్డల జీవితంలో అభివృద్ధిని కనపరచును గాక.